హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను మరొక ప్రోడక్ట్ అయితే మనం ఇంటికైతే వచ్చేసిందండి. ఇక్కడ నేను ఆన్‌లైన్‌లో అయితే ఫ్లిప్‌కార్ట్‌లో అయితే తీసుకున్నానండి. ఇక్కడ మనకి స్మార్ట్ ఫింగర్ గ్రైండర్ అనేది తీసుకున్నానండి. క్వాలిటీ చాలా బాగుందండి. ఈ ఈ గ్రైండర్ స్పెషాలిటీ ఏంటంటే మనకి పిండి అనేది బయటికి వచ్చేస్తుంది. మనకి క్యాప్ ఓపెన్ చేయగానే పిండి కూడా త్వరగా మనకి ఫాస్ట్‌గా మెదిగిపోతుంది. ఇంకొకటి మనకి చపాతీ పిండి కూడా మనకి ఇక్కడ ఆప్షన్ కలుపుకోవడానికి అందులో వేసి మనము ఒకటి బ్లేడ్ చేంజ్ చేసుకుంటే చపాతీ పిండి కూడా మనకి కలిపేస్తుంది. ప్లస్ మనకి చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. చూడండి ఇక్కడ మీకైతే అన్బాక్సింగ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఇచ్చేశారు. మనకి వాళ్ళు కార్డ్ కూడా ఇచ్చేశారండి. ఎవరికైనా కావాలనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. కిచెన్లో ప్లేస్ కొంచెమే ఉన్నా కూడా మనకి సరిపోతుంది. సేమ్ మిక్సీ లాగానే మనకి వచ్చేసిందండి. ఎవరైనా చూస్తే మిక్సీని అనుకుంటారు కానీ గ్రైండర్ అని అస్సలు అనుకోరు. తక్కువ ప్లేస్లో మనము ఈ గ్రైండర్ అనేది సేవింగ్ చేసుకోవచ్చు. మనం ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎక్కడికైనా కూడా తీసుకెళ్ళడానికి కూడా అంత బాగుందండి ఇదైతే మనకి. నేను చాలా సెర్చ్ చేసి ఒక 3-4 ఇయర్స్ నుంచి గ్రైండర్ కొనాలా వద్దా యూజ్ అవుతుందా లేదా అని చాలా టైం తీసుకొని అయితే నిదానంగా మంచి గ్రైండర్ అయితే కొన్నాను. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్. ప్లస్ చాలా బాగుందండి చూడటానికి. మీరు కూడా షాక్ అవుతారు, అంత బాగుంది. ప్లస్ మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదా. మనకి పూర్ణం రుబ్బుకోవడానికైనా ఇంకా కొంచెం వడపిండి అలాంటివి మిక్సీ జార్లో అయితే మనము వేసుకోలేం కదండి. కొంచెం సౌండ్ వస్తుంది, మిక్సీ జార్ కూడా పాడైపోతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ట్రై చేయండి. మనకి ఫీచర్స్ అయితే ఇందులో చాలా బాగున్నాయండి. నార్మల్ గ్రైండర్కి దీనికి ఫీచర్స్ అయితే బాగుంది. ఏమంటే కాస్ట్ అయితే కొంచెం మనకి 10,000 దాకా అయితే పడుతుందండి. మనకి ఇక్కడ నేను 8.5కి అయితే తీసుకున్నాను. ఆఫర్స్ ఉన్నప్పుడైతే కొంచెం తక్కువకే వస్తాయి, ట్రై చేయండి. ఇందులో మనకి లీటర్స్ బట్టి కాస్ట్ అనేది ఉంటుందండి. చూడండి ఇక్కడ నాబ్ ఇచ్చారు కదా. నాబ్ అనేది మనకి స్టోన్స్ కూడా మనకి ఈ విధంగా 2 స్టోన్స్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నాబ్ అనేది మనం ఇక్కడ చూపించాను కదా, ఇది నాబ్ అండి. నాబ్ అనేది మనం పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. మనకు ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి. చూడండి ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు. సేమ్ మిక్సీ లాగే ఉంది కదా, చూస్తే మీరు కూడా షాక్ అవుతారు, అంత బాగుందండి. ఇది వచ్చేసి మనకి ఈ నాబ్ వచ్చేసి మనకి చపాతీ పిండి కలుపుకోవడానికండి. ఇది పెట్టి మనం స్టోన్స్ పెట్టుకుంటే మనకి చపాతీ పిండి అనేది ఈజీగా కలిపేస్తుంది. ప్లస్ సాఫ్ట్గా వస్తాయండి. ఆల్రెడీ నేను ఇక్కడ ఒక 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నానండి. చాలా బాగుంది. మీకు అలాగే నేను దోశ పిండి, ఇడ్లీ పిండి కూడా మీకు ఇందులో గ్రైండర్లో వేసి కూడా మీకు చూపిస్తాను. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. చూడండి ఈ విధంగా నాబ్ పెట్టేసుకున్నట్లయితే కొంచెం టైట్గా పెట్టి మనం కరెంట్కి అడ్జస్ట్ చేసుకున్నట్లయితే సూపర్ ఫాస్ట్గా తిరుగుతుంది. మనకి ఎక్కడ కూడా అదరటము అలాంటివి అయితే అస్సలు జరగవండి. చూడండి ఇక్కడ నేను ఫస్ట్ టైం అయితే ఇక్కడ తెచ్చిన వెంటనే ఇది పనిచేస్తుందా లేదని కొంచెం కల్లుప్పు, ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసి టెస్ట్ అయితే చేసుకుంటున్నానండి. గ్రైండర్ అనేది మనకి పనిచేస్తుందా లేదా అని ఒకసారి కల్లుప్పు వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు స్టోన్స్ కింద మెదిగించుకుంటే మనకి రాయి అనేది ఎక్కడన్నా పలుకుగా ఉంటే మురికి అలాంటివి కొంచెం రాయి అనేది నునుపుగా అయ్యి మనకి పిండి అనేది సూపర్ ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి సేమ్ చూడడానికి మనకి అచ్చం మిక్సీ జార్ లాగే ఉందండి. చూడండి ఫీచర్స్ అయితే చాలా బాగుంది. నేను ఇక్కడ ఇడ్లీ పిండి కూడా గ్రైండర్ అనేది కడిగిన తర్వాత ఇక్కడ ఇడ్లీ పిండి కూడా వేసుకున్నాను. మినప్పప్పు వేసి మనం కొంచెం రవ్వ వేసుకొని మినప్పప్పు కొంచెం సన్నగా మెదిగిన తర్వాత కొంచెం రవ్వ వేసి కలుపుకున్నట్లయితే పిండి మార్నింగ్ కల్లా ఈ విధంగా ఉబ్బిపోయింది. చూడండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి. ఇడ్లీ అయినా వడ అయినా మనకి దోశలు కూడా
అచ్చం దూదిలాగే ఉంటుందండి, అంత బాగున్నాయి. ఒకసారి కావాలనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. చూడండి బాగా ఉబ్బి నురుగైతే వచ్చేసింది, చాలా సాఫ్ట్గా అయితే వచ్చేసాయి. ఇలాంటి గ్రైండర్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే పర్చేజ్ చేయండి. నార్మల్ గ్రైండర్కి దీనికి డిఫరెంట్ అయితే ఉంది. నార్మల్ గ్రైండర్ కొంచెం లో కాస్ట్లో పడుతుంది, ప్లేస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇది మనకి ప్లేస్ సేవింగ్ చేస్తుందండి. మనకి కొంచెం ప్లేస్ అనేది తక్కువ ప్లేస్లోనే గ్రైండర్ అనేది పెట్టేసుకోవచ్చు. చూడటానికి కొత్తగా ఉందండి. చూడండి ఇడ్లీలు కూడా ఎంత సాఫ్ట్గా వచ్చాయో, చాలా బాగుంది. ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే. అలాగే నా వీడియో మీకు యూజ్ అనే అనుకుంటున్నాను. యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికైతే చేరువవుతుంది. మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్లే నా వీడియో మరికొందరికైతే చేరువవి మాకు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా వస్తుందండి వీడియోలు తీసి పెట్టాలని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో. ఇంతవరకు చూసిన వారందరికీ గ్రైండర్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి కావాలనుకున్న వాళ్ళకి. ప్రతి ఇంట్లో గ్రైండర్ కంపల్సరీ ఉండాల్సిందే కదండి. ఈ గ్రైండర్కి 1 ఇయర్ వ్యారంటీ వచ్చింది. గ్రైండర్ పేరు స్మార్ట్ ఫింగర్. ట్రై చేయండి.